అందరికీ నమస్కారం. నేను ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. ఈ ప్రభుత్వం మనకి 6 గ్యారెంటీల అమలులో భాగంగా ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానికి మీరు చేయవలసిందల్లా మీకు మీ వార్డులో ఒక సెంటర్ అలాట్ చేయబడి ఉంటుంది. ఆ సెంటర్కి వచ్చి మీకు అక్కడ దానికి కావాల్సిన అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని మీరు ఫిలప్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయినటువంటి రేషన్ కార్డ్ జిరాక్స్ మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్లు తీసుకొని రావాలి. దాంతోపాటు ఇందులో వివిధ పథకాలకు సంబంధించి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. మొదటిగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కు గ్యాస్ సిలిండర్ కోసం గాను గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. రైతు భరోసా పథకంలో భాగంగా మీరు పట్టాదారు పాస్ పుస్తకం మరియు దాని జిరాక్స్ కాపీ, దాని నెంబర్ తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లకి కావాల్సిన వాళ్ళు కూడా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. గృహజ్యోతిలో భాగంగా కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అర్హులైన వాళ్ళు ఇది పొందడానికి మీ ఇంటి యొక్క విద్యుత్ కనెక్షన్ సంఖ్య గల యూనిక్ సర్వీస్ నెంబర్ గల నెంబర్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. దానికోసం మీ ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకొస్తే దాంట్లో ఉంటుంది. మన చేయూత పథకంలో భాగంగా దివ్యాంగులు ఎవరైనా ఉంటే మీరు దానికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ కాపీని జతపరచవలసి ఉంటుంది. దాని నెంబర్ని ఇవ్వవలసి ఉంటుంది. దీనికి కావాల్సినవి మీరు తీసుకొని వచ్చి ఇక్కడ మీరు నింపలేని స్థితిలో ఉన్నా కానీ ఇక్కడ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మీకు ఈ ఫామ్ నింపి ఇస్తారు. మీరు దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. బీడీ పెన్షన్ ఒకటి వస్తుంది. ఇంకా తప్పకి ఏం రాదు. మాకు ఇల్లు కూడా లేదు, భూములు లేవు, జాగాలు లేవు, రైతు బంధు రాదు, ఏది రాదు. మాకు ఇల్లు మాత్రం కంపల్సరీ కావాలని అప్లై చేసుకున్నాం. చేసుకున్నాం సార్, చేసుకున్నాం. రేషన్ కార్డు కోసం పెట్టుకున్నాము, పెన్షన్స్ కోసం పెట్టుకున్నాము. వాళ్ళు ఏమేమి అడుగుతారు? ఆధార్ కార్డు, ఖాతా బుక్, సిలిండర్ బుక్. మీకు ఇంతకుముందు ఏమేమి ఉండే, ఇప్పుడు దేనికోసం అప్లై చేసుకున్నారు? అది పిల్లెట్ కోసం, సిలిండర్ గుడ్డి కోసం. మిగిలిన మీకు ఇంతకుముందు వస్తుండేనా? వస్తుండే. ఇప్పుడు ఓన్లీ దేనికోసం అప్లై చేసుకున్నారు మీరు? సిలిండర్ కోసం, ఇల్లు కోసం. ఇల్లు, సిలిండరు, ఇల్లు. ఇందులో ఓన్లీ పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు కాకుండా ప్రజలందరికీ, మధ్యతరగతి ప్రజలందరికీ, బీద ప్రజలందరికీ, అనర్హులైన ప్రజలందరికీ ఈ పథకాలు అందే విధంగా ప్రభుత్వం చేయాలి. ఒక ఇవి నా పేయి కోసమే, నా కోసమే ఒక సిలిండర్ పోయి నాకు భూమి ఉన్నది. పెన్షన్ వస్తుంది ఇప్పుడు? అత్త